జై శ్రీరామ్ అందరికీ. ఎందుకు జై శ్రీరామ్ అని మొదలు పెడుతున్నానంటే రామాయణని నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. రామాయణని ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకున్నానంటే ఒక రాజు కుటుంబంలో పుట్టి పెరిగి రాజుగా రాజ్యాన్ని ఏలాల్సిన రామయ్య అతని తండ్రి మాట నిలబెట్టడం కోసం ఆ పదవిని వదిలి తల్లి సీతమ్మతో అరణ్యవాసంలో జీవిస్తుండగా ఒకరోజు సీతమ్మ లేడీ జింక, బంగారు జింక కనిపిస్తే తనకి ఆ జింక కావాలి అని రామయ్యకి చెప్పగా అప్పుడు రాముడు జింక కోసం వేటకి వెళ్ళగా ఆ దుష్ట రావణుడు బ్రహ్మ వేషంలో వచ్చి సీతని అపహరించుకుపోతే నా రామయ్య ఎవరికి చెప్పుకోలేక తట్టుకోలేక ఉన్న తమ్ముడు లక్ష్మణుడు తోడున్నా సరే తన కళ్ళ ముందే సీతమ్మని అపహరించుకుపోతే రామయ్య ఆ రావణుడిని గర్వ అహంకారాన్ని ఎలా అయినా అంతం చేయాలని నా రామయ్య సైన్యం కోసం సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళగా ఆ సుగ్రీవుడు సోదరుడు హనుమంతుని వారికి జట్టు చేసుకొని లంకకు బయలుదేరగా అక్కడ ఉన్న రావణాసుని మట్టి పెట్టగా సీతమ్మని మళ్ళీ వెనక్కి తెచ్చుకున్న రామయ్య ఎవరో ఏదో అన్నారని సీతమ్మని అగ్ని పరీక్ష పెట్టగా అవమానం తట్టుకోలేక సీతమ్మ తిరిగి తన తల్లి దగ్గరికి వెళ్ళిపోగా ఎంత కష్టపడ్డా ఎంత ధర్మంలో నిలబడ్డా ఏం చేసినా ధర్మం తప్పని రాముడు అలా ఉంటే అన్నీ ఉన్న మనం ఎంతలా ఉండాలి. అందుకే నేను రాముడిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జీవితం ఎంత కింద తొక్కిసలాడినా ధర్మ మార్గాన్ని వదలని రాముడిని నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అందుకే నేను వీడియోకి ముందు జై శ్రీరామ్ అని మొదలు పెడతాను.